సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి సండే అనమాట. ఇంట్లో చాలా వర్క్స్ ఉంది ఈరోజు చేయాల్సిన పనులు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మార్నింగే మార్కెట్కి వెళ్ళేసి వచ్చానమాట. అంటే జస్ట్ ఫ్రెష్గా తెచ్చుకుందాము అనేసి ఆకుకూర. చాలా రోజులు అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది ఆకుకూర తిని. సో అందుకని 40 రూపీస్ చెప్పారు ఒక కట్ట. బట్ మనం బేరం అలా అనేసి ఒక 20 రూపాయలు తీసుకున్నాం అనమాట. సో ఈరోజు ఆకుకూర పప్పు చారు చేయబోతున్నాను. సో సండే ఇలా స్టార్ట్ అయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బెన్సీ రవ్వ ఉప్మా చేసాము, చూడండి. సో గాయస్, నేను వచ్చేసి కొన్ని కిచెన్ స్టోరేజ్ బాక్సెస్ అనేవి మీషో నుంచి పర్చేస్ చేశాను అనమాట. సో ఈ బాక్స్లో ఏంటంటే మనం కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కానీ, టొమాటో కానీ, కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ ఇలా అన్నీ స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దానికని తీసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఒక బాక్స్ ఉంది. బట్ మళ్ళీ ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే కొంచెం న్యూ లుక్ ఉంది, కొంచెం బాగుంది, స్టైలిష్గా అని తీసుకున్నా. బట్ దీన్ని చూసాక నాకు అనిపించింది నా పాత స్టోరేజ్ బాక్సే బాగుందని. సో నేను ఆ బాక్స్ కూడా చూపిస్తాను, నా పాతది ఎలా ఉండేది ఏంటి అనేది. ఇదిగోండి, ఇక్కడ తీస్తున్నాను కదా, ఇదేనండి. నేను ఆ రోజు నీట్గా మా హెల్పర్ దగ్గర వాష్ చేసి ఇచ్చి పెట్టా. సో ఇది ఓల్డ్ది అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఈ డబ్బా అనేది కంఫర్ట్గా ఉందన్నమాట. సో నేను దీని తర్వాత కొత్త బాక్స్ దేనికైనా యూజ్ చేద్దాంలే అనేసి ట్రై చేస్తున్నాం. అండ్ పాత బాక్స్ అయితే నాకు ఇప్పటికీ కంఫర్ట్ ఉంది. అండ్ అలాగే నేను కొన్ని వెజిటేబుల్స్ స్టోరేజ్ కోసం ఇంకొన్ని బాక్సెస్ కూడా పెట్టానమాట. సో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆ రోజు వచ్చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ ఏం చేయలేదన్నమాట. ఇంకా చెయ్యాలి, సండే కదా, కొంచెం స్లోగా చేద్దాము అనేసి. ఎక్కడ లేని సోంబేరితనం వచ్చేస్తుందండి బాబు, అందరికీ అంతేనా? సండే అనేది కామెంట్లో చెప్పండి. అందరి సంగతి ఏమో కానీ నేను సండే అంటే 8:30కి లేవడం, నిదానంగా వర్క్స్ అన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వడం అలా ఉంటుందన్నమాట నా సండే రొటీన్ అనేది. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బెన్సీ రవ్వ ఉప్మా చేసేసి పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రెష్ చేసి వంట చేస్తాం అనుకుంటా. సో మా హెల్పర్ వస్తారు ఇంతలోపలే, పెద్దామన్నమాట. ఇంకా ఆమె వచ్చాక మనం మంచిగా పాత్రలన్నీ కడిగేసి, కొంచెం నేను సండే మాత్రమే నాకు చెట్ల దగ్గర కానీ వాషింగ్ ఏరియా అవంతా ఒక సండే నేను క్లీన్ చేయించేసుకుంటాను అనమాట, నీట్గా వాష్ చేయించి. సో అదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడు తీసానంటే అండి, కార్తీక సోమవారం అండి, ఆ రోజు తీసాను. సో అదంతా కూడా నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట. నేను ఆ రోజు అదంతా కూడా షేర్ చేసుకుంటా, బర్త్డే మార్నింగ్ రొటీన్ కూడా. అండ్ ఇంకలో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మా హెల్పర్ కూడా వచ్చారనమాట. సో ఆమె పాత్రలన్నీ కడిగేసి మంచిగా చెత్తలు ఊడ్చేసి తుడిచేసి నాకు ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే కూడా అవి కూడా చేసి పెడతారనమాట. సో నాకు ఎక్స్ట్రా వర్క్స్ అంటే ఏముండవండి, జస్ట్ చెట్ల దగ్గర క్లీన్ చేయడం, వాషింగ్ ఏరియా క్లీన్ చేయడం అంతే. ఈ ఇల్లంతా మాప్ పెట్టేస్తే ఆ బట్టలన్నీ నీట్గా నానబెట్టేసి ఈవినింగ్ వచ్చాక వాటిని వాష్ చేసి ఆరేసేస్తారు. సో అలా నేను ఆమెకు ఉన్నప్పుడు నాకు ఎక్స్ట్రా పాత్రలు ఏమన్నా ఉంటే కడిగేదానికి నీట్గా ఒకేసారి కడిగించుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో అలా జరుగుతూ ఉంటుందన్నమాట నాకు, నా హెల్పర్కి. అండ్ మాటలు అయితే ఇంకా బోలెడని మాట్లాడుకుంటామండి. అండ్ బయట అరౌండ్ అంటే ఇంకో ఫ్యామిలీ గురించి అని కాదు, బయట జరిగే విషయాల గురించి కానీ, అండ్ ఆ రోజు ఆమెకి ఎలా గడిచింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది ఆమె ముందు రోజు, అవన్నీ కూడా నాతో చెప్తూ ఉంటారనమాట. సో నేను కూడా వింటూ అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నేను వచ్చేసి అటుపక్క కార్తిక్కి ఆ రోజు హెయిర్ కట్ ఉందన్నమాట. సో హెయిర్ కట్కి వెళ్ళాలి. వాడు లేచి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాడు. ఇక టిఫిన్ తినేసి వెళ్ళమని చెప్తున్నాను.
మా వాడు ఏంటంటే అండి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా పెట్టి తింటాడు కానీ ఉప్మాలు పెడితే మాత్రం వామ్మో ఆ సాకు చెప్పడానికి మనకు కూడా ఐడియా రావన్నమాట. అన్ని సాకులు చెప్తాడు తినకుండా ఉండడానికి. సో ఆ రోజు అలాగే నన్ను అరిపిస్తూనే ఉన్నాడు. బట్ మొత్తానికైతే ఉప్మా తినలేదనమాట. అలాగే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చాక ఒకేసారి లంచ్ చేశాడనమాట. రూపాయలంట నేను 30 రూపాయలకు ఇచ్చినాడు. మళ్ళీ ఇంకో చోట లాస్ట్లో పోయినా 20 రూపాయలు తెచ్చుకోండి. 5 రూపాయలు అవన్నీ తక్కువ చేసుకుంటావా? నాకు రాదు. అదేనే కాదు, నాకు రాదు అంటే ఎప్పుడు చేయలేదు అంటున్నా. బాగా సో చూసారు కదండి, అలా ఆమె వర్క్ చేసుకుంటూ ఉంటే పక్కన నేను కూడా ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటా. ఇంకా అంత లోపల వాషింగ్ ఏరియాలో ఫుల్గా కడిగే పని ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. అండ్ అలాగే నేను దోశలు పోస్తున్నాను అనమాట, వడగరి అలా తెప్పిద్దాము అని. సో ఆమె అలా సండే మాత్రం నాకు ఇలా ఎక్కువ ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే చేస్తుందని చెప్పా కదా. సో నాకు ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట. మంచిగా క్లీన్ చేసేస్తారు, చెట్ల దగ్గర అంతా కూడా క్లీన్ చేస్తారు. సో ఇంకా మనం లంచ్ విషయానికి వస్తే చెప్పే కదా, ఆకుకూర పప్పు చేశాను, అలాగే పప్పు చారు కూడా చేసి పెట్టాను అనమాట. సో ఇక మనం వెళ్ళి మంచిగా ఫ్రెష్ చేసేసి, సో ఈరోజు వచ్చేసి ఆకుకూర పప్పు అండ్ పప్పు చారు పెట్టాను. ఇంకా వైట్ రైస్ పెట్టాలి, కొంచెం వేడిగా తిందామని పెట్టలేదనమాట. ఇంకా మా మెయిడ్ వచ్చేసి మా హెల్పర్ ఆమె పెద్ద ఆమె వచ్చి అన్నీ క్లీన్ చేసేసి వెళ్ళిపోయారు నీట్గా. సో ఇది చూడండి, మొత్తం ఇవన్నీ ఉతికి ఆరేసారు అనమాట నీట్గా, పట్టలు అవన్నీ కూడా. సో ఈ బ్యాక్ సైడ్ అలమార కొంచెం క్లీనప్ చేయాలి. ఆఫ్టర్నూన్ అట్లా చేస్తుంది. సండే అయితే ఎక్కడ లేని సోంబేరితనం వచ్చేస్తుంది అనమాట. డైలీ వీక్ డేస్ అంతా బాగానే పోతుంది, కానీ వీకెండ్ వస్తేనే అనమాట విపరీతంగా. అండ్ నెక్స్ట్ డే కార్తీక సోమవారం అండి. ఇంకా ఆ రోజు వచ్చేసి నేను తుమ్మలగుంటలోని శివాలయానికి వెళ్ళాను అనమాట. భ్రమరాంబికాదేవి టెంపుల్ అనమాట. సో మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇంక టెంపుల్ అవుటర్ వచ్చి లుక్ ఇలా ఉంటుందండి. సో ఆ రోజంతా కూడా మార్నింగ్ అందరూ వచ్చి పూజకి హోమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా మంచిగా అక్కడ పూజలన్నీ చేస్తున్నారనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చి మనకి అమ్మవారు ఉంటారు. మీరు ఎవరైనా వెళ్ళుంటే మాత్రం కామెంట్లో తప్పకుండా నాకు షేర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చి మా ఆయన మా మామయ్య గారు ఇద్దరు కూడా వచ్చారనమాట పూజకి. సో మేము కింద పూజ అంతా చేసుకునేసినాక పైకి వచ్చి భోజనం చేస్తున్నాం. అందరం చెప్పారా ఫ్రెండ్స్ అందరం వస్తాము అనేసి. సో అందరం ఇలా భోజనం చేసేసి మా తర్వాత ఉన్న అన్నయ్య వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ వడ్డిస్తున్నాం అనమాట. సో అలా జరిగిందండి నా కార్తీక సోమవారం. ఇంకా అక్కడి నుంచి నేను మళ్ళీ ముక్కోటి టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఒక 10 మంది లేడీస్ కానీ 5 మెంబర్స్ అలా కలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం కొనాలి, ఏం చెయ్యాలి, ఇవే ఉంటాయన్నమాట ఆలోచనలు. సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో మీకు కొంచెం బిజీ వాయిస్ అంతా డిస్టర్బెన్స్గా రావచ్చు. బట్ నేను ఎక్కడున్నాను ఏంటి అంటే, నేను మా అన్నయ్య వర్క్ చేసి శివాలయంలో ఉన్నాను అనమాట. ఇది కూడా కార్తీక మాసం సోమవారము. సో బయట ఒక 10 మెంబర్స్ అందరం ఫ్రెండ్స్ అందరూ బయట వర్క్ ఉంటే పోయాము. సో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంకా ఈరోజు ఏంటంటే ఎవ్రీ మండే ఇక్కడ అన్నాభిషేకం చేస్తారనమాట. సో అన్నాభిషేకం అయిపోయి పూజ అంతా అయిపోయినాక మేము మంచిగా ఇక్కడే గుళ్ళోనే భోజనం చేసేసాము. అదంతా కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ భోజనం అయిపోయాక మా వారు మా మామయ్య గారు కూడా దర్శనానికి వచ్చారనమాట. ఇద్దరు దర్శనం చేసుకొని భోజనం చేసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సో మేమంతా మళ్ళీ కలిసి
ముక్కోటికి వెళ్ళాలన్నమాట. ముక్కోటి నుంచి మన తిరుపతిలో ఈసారి ఏడి బిల్డింగ్లో కోటి దీపోత్సవాలు పెట్టారో లేదో ఐడియా లేదు. బట్ నాకు తెలిసి ఈసారి మాత్రము రామచంద్రకట్ట పుష్కరంలో కోటి దీపోత్సవాలు పెట్టారని మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గేట్ పాస్ ఇస్తే తెచ్చాడనమాట. అనుకోకుండా నాకు దొరికింది ఆ పాసు. ఇంకా తెచ్చాడు కాబట్టి మంచిగా దర్శనానికి వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడు ఇందరు కోటి దీపోత్సవాల్లో నేను పాల్గొనడమే లేదు. బట్ మనకి తెలియదు అండ్ పాస్ కూడా రాదు. అది అక్కడికి మన దగ్గరికి వచ్చేంత ఉండదన్నమాట. సో ఈసారి మనకి పాస్ దొరికింది. ఇంకా మంచిగా వెళ్ళి కోటి దీపోత్సవాల్లో కూడా షేర్ చేసుకొని అక్కడంతా అంటే మొత్తం వాళ్ళే ఇస్తారు. మనం ఏమి తీసుకెళ్ళకల్లా జస్ట్ మనం వెళ్తే చాలన్నమాట. అగరబత్తి, నూనె, కర్పూరం, దీపాలు, ఒత్తులు, పసుపు, కుంకుమ అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం ఏం తీసుకెళ్ళకల్లా మనం జస్ట్ వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని కోటి దీపోత్సవాల్లో మనం కూడా షేర్ చేసుకోవడం అంతే తప్ప. సో అదంతా కూడా వీలైతే నేను షేర్ చేసుకుంటా. బట్ నేను అనుకుంటున్నాను కోటి దీపోత్సవాలు ఖచ్చితంగా ఈసారి పాల్గొనాలని. చూద్దాం మరి ఎంతవరకు ఈ వీడియో జరుగుతుందో చూస్తూ ఉండండి. ఓకే. ఇంకా మేమందరం అలా మాట్లాడుకుంటూ ముక్కోటి టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో కార్తీక సోమవారం అండ్ మేము వచ్చిన టైమింగ్ కూడా అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 or 2 అనుకుంటాను. ఎందుకంటే మేము కరెక్ట్గా 3:30 or 4 అయిందండి. మేము అప్పుడు వచ్చాము, అంతగా జనాలు కూడా లేరనమాట. సో ఇక మేము మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొనేసి అలా టెంపుల్ చుట్టూ కొన్ని రౌండ్స్ వేసుకొని అలా కొంచెం టైం మంచిగా స్పెండ్ చేసామండి. అండ్ అక్కడి నుంచి మనకి ఎదురుగానే నది ఉందన్నమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఈ టెంపుల్కి కామెంట్లో చెప్పండి. అండ్ ఎప్పుడైనా భారీగా వర్షాలు నీళ్ళు వచ్చినప్పుడు అక్కడున్న టెంపుల్ వరకు వచ్చేస్తాయి అన్నమాట వాటరు. సో ఈ మధ్య కొంచెం పర్వాలేదు అనిపించింది. అంతగా వాటర్ ఏం లేవు, జస్ట్ మనం కూడా నిలబడుకోవచ్చు అనమాట అలా మధ్యలోకి వెళ్ళి. అండ్ ఇక్కడంతా దీపాలు వదిలారండి. అసలు ఎంతో బాగా పోతున్నాయి తెలుసా నీళ్ళల్లో దీపాలంతా. ఇక మేము మంచిగా వచ్చాము, దర్శనం చేసుకున్నాం. సో మనకి ఒక మంచి మెమరీ ఉండాలని మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో అక్కడ కార్తీక సోమవారం అప్పుడు చిన్న జాతరలాగా ఉంటుందన్నమాట మనకి ముక్కోట్లో. నాకు అక్కడ ఈ చైన్స్ కలెక్షన్ అయితే వండర్ఫుల్, చాలా బాగా నచ్చింది. బట్ నచ్చినవన్నీ కొనేసుకుంటే నా దగ్గర ఇప్పుడే ఎక్కువైపోయాయి, వేసుకోలేకున్నాను. అండ్ ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం అని, సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఐడియా ఉంటుంది అని నేను ఇలా వీడియో తీసాను అనమాట. సో చూసారా కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయిందండి. అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ నల్ల పూసల్లోనే. అండ్ నాకు అన్నిట్లో కల్లా ఇది చాలా బాగా నచ్చింది. పెద్ద పెండెంట్ లాగా ఉందన్నమాట. అండ్ దీని తర్వాత ఇంకా చాలా నల్ల పూసల కలెక్షన్ కూడా ఉందండి. సో ఇప్పుడైతే మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసాము. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా టాప్ నాచ్ ఉందన్నమాట. అక్కడి నుంచి నేను చెప్పాను కదా కోటి దీపోత్సవానికి వెళ్దామని. సో నేను లాస్ట్ మినిట్లో వెళ్ళాను, బట్ ప్లేస్ అయితే దొరకలేదు. అప్పటికి తెలిసిన వాళ్ళు ఉంటే రమ్మన్నారు, బట్ అప్పటికే నాకు అరౌండ్ 8 అయిపోయింది అనమాట టైము. సో ఇంట్లో కార్తీక్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బయట వస్తే మనకి ఇంట్లో సంగతులన్నీ మర్చిపోతామన్నమాట. కొంచెం ఫ్రీ అవుతుంది మైండ్ అనేది. సో అలా నేను ఇంకా మంచిగా అందరితో టైం స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాను. బై గైస్. చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్, మనం మళ్ళీ